తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. దీనిపై జరిగిన దీర్ఘకాలిక చర్చలో అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ నీటిపారుదల రంగంపై శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్నారం బ్యారేజీలో శుక్రవారం నుంచి లీకులు మొదలయ్యాయని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు నిర్మాణం తరువాత కనీసం ఇన్స్పెక్షన్ కూడా లేకుండా ప్రారంభించారని మండిపడ్డారు. అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అస్సలు నీరు నింపొద్దని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. కాళేశ్వరం, దాని అనుసంధానంగా నిర్మించిన ప్రాజెక్టులో డిజైన్, నిర్మాణంలో లోపం ఉన్నట్లు విజిలెన్స్ రిపోర్టు బయటపెట్టిందన్నారు మంత్రి ఉత్తమ్. కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అన్నారం బ్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. ఇట్ ఇస్ రియల్లీ. అసెంబ్లీలో ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కార్పై అసత్య ఆరోపణలు చేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందన్నారు. మిడ్ మానేరును కాంగ్రెస్ కాదు, తామే పూర్తి చేశామన్నారు. లెక్కల ద్వారా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు హరీష్ రావు. ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్ లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలున్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక 4 ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను. మిడ్ మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్ మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. కేసీఆర్ సీఎం అయ్యాకే రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టారన్నారు రేవంత్ రెడ్డి. హరీష్ రావు అబద్ధాలు చెప్తుంటే చేవెళ్ల చెల్లెమ్మ ఎందుకు నోరు విప్పడం లేదని విమర్శించారు. జరిగిన తప్పులకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష, ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? ఆనాడు దీక్షలు చేసి, ధర్నాలు చేసి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్లలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి 100 కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు. అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సిడబ్ల్యూసీ సూచనల ప్రకారమే ప్రాజెక్టులు కట్టామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లకు ఒప్పుకోకపోవడం వల్లే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించామన్నారు హరీష్ రావు. ఈ జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతాయి. ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇవాళ కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు 1 ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఆ పని చెయ్యండి అని చెప్పి మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాటర్ వార్ నడిచింది.